విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎన్నుకుని కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో శనివారం మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో పాటు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత వీరికి ఏజీఎంపీ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న మహానుభావుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. కష్టపడితే విజయం దానంతటా అదే వస్తుందని అన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఉంటుందని చెప్పారు. మరో అతిథి మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ తాను కూడా కష్టపడి చదువుకుని స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడున్న వసతులు అప్పట్లో ఉండేవి కాదని, ఆయన లక్ష్యంతో పట్టుదలతో చదివి స్థితికి చేరుకున్నానని అన్నారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని పట్టుదలతో చదివి ఉన్నతికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంఓసీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎంపీ రామిరెడ్డి, షకీల్, ఆర్ఐ శ్రీనివాస్, ప్రిన్సిపల్ వి హేమలత, కామేశ్వరరావు, ప్రసన్న ప్రవీణ్, నితిన్, భీమా, ఆర్ఎండి హెచ్, జిల్లా కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాడిస్తాను వదిలిపెట్టుకున్న వాడికి ఏం తెలియదు. నేను చెప్తానే వాడి మైండ్లో. సైన్స్ టీచర్ వచ్చి మన భూగోళం, మన భూమండలం అంతా కూడా ఒక గోళంలాగా ఉందని చెప్పి ఒక గ్లోబ్ తీసుకొచ్చి చూపిస్తాడు సైన్స్ టీచర్ వచ్చి. ఒక గ్లోబ్ లాగా గుండ్రంగా ఉంటుందన్నమాట భూమి. తెలుగు టీచర్ వచ్చి మన భూమి భరతుడు చాపనే చుట్టి భుజాలేసుకుని వెళ్ళిపోయి చెప్తాడు. భరతుడు అరే వీడేమో చాపలాగా బలపడిగా ఉందంటారు, అదేమో గుండ్రంగా ఉందంటారు. వెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడిగితే కొన్ని చోట్ల గుండ్రంగా ఉంటుందా, కొన్ని చోట్ల బలపడుతూ ఉంటాయి, వాడు తెలియదు. సో ఇక్కడ గురువు తల్లి ఏది చెప్తే అదే వాడి మైండ్లో. ఒక నాన్ వెజిటేరియన్గా ఒక అహింసవాదిగా తయారు చేయొచ్చు. మన అష్టాంగాల్లో మార్గాల్లో యమం అనేది ఒకటి కాబట్టి యమంలో ఏంటి వాడు అహింస. స్కూల్కి వెళ్ళిన సందర్భంలో డిసిప్లిన్ పేరుతో టీచర్స్ కొంత ఇబ్బంది పెట్టేవారు. ఆ ఇబ్బందిని తట్టుకోలేక స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడేవాడు కాదు. బట్ ఇప్పుడు ఇంటికంటే స్కూల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి పిల్లలు ఎలాంటి ఏడుపు లేకుండా చక్కగా ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు. దట్స్ ఫైన్. పాఠశాలలో మార్పు వచ్చింది, మరి పేరెంట్స్లో మార్పు వచ్చిందా? నా వరకు నేను ఒక సైకాలజీ చదివినటువంటి వ్యక్తిగా అండ్ మోర్ ఎవర్ ఐఎమ్ పేరెంట్ ఆఫ్ 2 మేల్ కిడ్స్. ఒక పేరెంట్గా చెప్తే ఎందుకో పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వంలో మార్పు రాలేదని అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే గతానికంటే ఇప్పుడు గతంలో మోర్ దాన్ 3 మెంబర్స్ కిడ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 1 or 2. ఈ ఉన్నటువంటి ఎఫెక్షన్ మూలంగా చిన్న కష్టాన్ని కూడా పిల్లలకు తాగలేకుండా పెంచాలనుకుంటారు పేరెంట్స్. మాత్రమే సక్సెస్ అవుతావు. అలా సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. చేయకుండా నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటాను అంటే మన ఇంట్లో ఉన్న మొక్కలాగే ఎదుగుదల లేకుండా అలానే ఉంటాము. ఎందుకు చెప్పారంటే ఈ స్టోరీ, పేరెంట్స్ అందరూ కూడా తన పిల్లలు కష్టపడకూడదు అని ఆలోచిస్తున్నారు. కష్టపడకూడదు, ఒత్తిడి ఉండకూడదు అని ఆలోచిస్తున్నారు. ఒత్తిడి ఎక్కడైనా ఉంది. ఒత్తిడి లేని ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రతి చోట ఒత్తిడి ఉంది. ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడమే, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే సక్సెస్.